సుమతి శతకములోని పద్యాలు 13వ శతాబ్దంలో బద్దెన కవీంద్రుడు సుమతి శతకము వ్రాశారు. ఇందులోని మొదటి పద్యం: శ్రీరాముని దయచేతను ఆరూఢిగా సకల జనులును ఔరా అనంగా ధారాళమైన నీతులు నోరూరంగన్ చెవులు ఉట్ట నుడివెద సుమతి. ఈ పద్యాన్ని పఠించే వినే వ్యక్తిని కవి సుమతి అని సంబోధిస్తూ ఇలా అంటున్నాడు: ఓ సుమతి, శ్రీకళ రాముని అనుగ్రహం కారణంగా అంతటా ప్రసిద్ధి అగునట్లుగా సమస్తమైన జనులు ఔరా అని ఆశ్చర్యంగా మెచ్చుకునేటట్లుగా వంక పెట్టలేని అడ్డు చెప్పలేని నీతులను నోరు ఊరునట్లు, అంటే తినే పదార్థాలు చూస్తుంటే వాటిని తినాలనే కోరిక కలిగి నోటిలో రసం ఊరునట్లుగా ఇంకా ఇంకా వినే విధంగా చెబుతాను. శ్రీ అనగా లక్ష్మి, ధనము, సమృద్ధి, ఉన్నత స్థితి, చక్కదనము, శోభ, కాంతి, గొప్పదనము, అలంకారము, బుద్ధి, దివ్యశక్తి, సరస్వతి, మంచి మాట, కీర్తి అని అర్థాలు. అక్కెరకురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పున్ మోహరమునన్ తాను ఎక్కినన్ పారని గుర్రమున్ గ్రక్కున విడువంగ వలయును కదరా సుమతి. ఓ సుమతి, ఇబ్బంది కష్టం కలిగినప్పుడు సహాయపడటానికి రాని చుట్టాన్ని వదిలేయాలి. మ్రొక్కినా కూడా కోరినది ప్రసాదించని వేల్పును అనగా దేవతను ప్రార్థించడం మానేయాలి. మోహరమునన్ అనగా యుద్ధరంగములో కదలని గుర్రమును వదిలేయాలి. గ్రక్కునన్ అనగా వెంటనే. కదరా సుమతి అంటే అవును కదయ్యా. అప్పిచ్చువాడు వైద్యుండును ఎప్పుడున్ ఎడతెగక పారు ఏరున్ ద్విజుడును చొప్పడిన ఊరన ఉండుము చొప్పడకున్నట్టి ఊరు సొరకుము సుమతి. ఓ సుమతి, ఎటువంటి ఊళ్ళో నువ్వు ఉండాలంటే ఆ ఊర్లో నీకు అప్పిచ్చువాడు ఉండాలి. ఎందుకంటే రుణం చేసే పరిస్థితి రావచ్చు. ఆ ఊర్లో వైద్యుడు కూడా ఉండాలి. ఎందుకంటే జబ్బు వస్తే నయం చేసే వైద్యుడు ఉండాలి. ఆ ఊర్లో ఎడతెగక పారు ఏరు ఉండాలి. దానివల్ల నీరు దొరుకుతుంది. అంటే నీటి సౌకర్యం కలిగిన ఊరిలో ఉండాలి అని అర్థం. ఆ ఊర్లో బ్రాహ్మణుడు కూడా ఉండాలి. ఎందుకంటే శుభాలకు అశుభాలకు మరి బ్రాహ్మణుడు కావలసి ఉంటుంది. ఇచ్చునదే విద్య రణమునన్ చొచ్చునదే మగతనంబు సుఖవీశ్వరులున్ మెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. ఓ సుమతి, ఇచ్చునదే విద్య. విద్య అంటే జ్ఞానం. దానం చేయటమే జ్ఞానం. ఇచ్చునదే విద్య అంటే దానం చేయటమే జ్ఞానం. యుద్ధంలో ప్రవేశించటమే పౌరుషం, మగతనం. గొప్ప కవులు కూడా మెచ్చుకున్నదే ప్రావీణ్యం. ఏదైతే పంచాయతీకి దారితీస్తుందో అదే కీడు. ఉత్తమ గుణములు నీచునకు ఏ తెరగునన్ కలుగనేర్చున్ ఎయ్యడలన్ తాను ఎత్తు ఇచ్చి కరగన్ పోసినన్ ఇత్తడి బంగారమగునే ఇలలో సుమతి. ఓ సుమతి, గొప్ప గుణాలు, ఉత్తమమైన గుణాలు అల్పబుద్ధి కలవానికి నీచునకు ఏ తెరగునన్ ఏ విధంగా కలుగనేర్చున్. ఎంత ప్రయత్నించినా కలగడం జరుగుతుందా? జరగదు. ఎత్తు ఇచ్చి అంటే గొప్పతనం ఇచ్చి ద్రవము అయ్యేటట్లు చేసి కరగన్ పోసినను అచ్చులో పోసినా ఇత్తడి బంగారంగా కాబోదు. అంటే గొప్ప గుణాలు స్వభావ సిద్ధంగా వస్తాయి, కానీ అల్ప బుద్ధి కలవారు తెచ్చిపెట్టుకుందామన్నా గొప్ప గుణాలు అలవడవు వారికి. సుమతి శతక పద్యాలు. ఉడుముండదే నూరేండ్లును పడి ఉండదే పేర్మిన్ పాము 10 నూరేండ్లును మడువునన్ కొక్కెరయుండదే కడున్ ఇలలోన్ పురుషార్థపరుండు కావలె సుమతి. ఓ సుమతి, ఉడుము 100 ఏండ్లు జీవించి ఉండదా? పడి ఉండదే పేర్మిన్ పాము 10 నూరేండ్లును. పడి ఉండదే పేర్మిన్ నిష్ప్రయోజనంగా జీవించి ఉండదా పెరుగుతూ పాము 1000 ఏండ్లు.
మడువునన్ చెరువులో కొక్కెర కొంగ చాలా కాలం జీవించి ఉండదా. కడున్ ఎక్కువగా ఇలలోన్ భూమి మీద జన్మించినప్పుడు పురుషార్థపరుండు మనిషి పురుషార్థపరుండు కావలే. ధర్మ అర్థ కామ మోక్షాలపై ఆసక్తి కలిగిన వాడై ఉండాలి. అంటే ఉడుము పాము కొంగ చాలా కాలం జీవించినా వాటి బ్రతుకు నిరర్ధకం, నిష్ప్రయోజనం. మనిషి కూడా అలాగే నిష్ప్రయోజనంగా బ్రతకడం ఎందుకు? అందుకే మనిషి ధర్మ అర్థ కామ మోక్షాలపై ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆసక్తి కలిగిన వాడై ఉండాలి. ఉదకమున్ త్రావెడు హయమునున్ మదమునన్ ఉప్పొంగుచుండు మత్తే బంబున్ మొదవు కడనున్న వృషభమున్ చదువని ఆ నీచున్ చేరన్ చనకుర సుమతి. ఓ సుమతి, ఉదకం త్రావెడు హయము అనగా నీరు త్రాగే గుర్రం వద్దకు పోతే త్రాగనివ్వరేమోనని ఆ గుర్రం ముందుకు వెడితే కరుస్తుంది, వెనక్కి వెడితే తంతుంది. మదమునన్ ఉప్పొంగుచుండు మత్తేబంబు కడన్ అనగా మదమెక్కిన ఏనుగు కోపంతో ఉంటుంది కనుక దాని వద్దకు వెళ్తే అది దంతాలతో కుమ్మి కాళ్లతో మట్టగించి వేస్తుంది. మొదవు కడనున్న వృషభం అనగా ఎదపట్టిన ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు వెళ్తే ఆవు నుండి తనను దూరం చేస్తారేమోనని అది భావించి పొడిచి చంపుతుంది. ఇవన్నీ పశువులు. మరి చదువుకోనివాడు కూడా పశువే. అటువంటి పశువు వద్దకు కూడా చదువుకోని వాని వద్దకు వెళితే అనర్థం జరుగుతుంది. ఉపకారికిని ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపన్గాన్ అపకారికిన్ ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. మేలు చేసిన వానికి మేలు చేయటం విపరీతం కాదు, గొప్ప ప్రవర్తన కాదు. వివరింపగా బాగా ఆలోచిస్తే మేలు చేయని వానికి నిపమెన్నక వాడు తనకు అపకారం చేశాడని ఆరోపించక మేలు చేయడమే గొప్పతనం. అందుకు ఉదాహరణ శ్రీరాముడు. రావణుడు యుద్ధములో శ్రీరాముని వానర సైన్యములోని చాలామంది వీరులను సంహరించాక యుద్ధములో శ్రీరాముని కంటబడ్డాడు. వెంటనే శ్రీరాముడు ఒకే ఒక్క బాణంతో చంపేయాలి రావణుణ్ణి. కానీ రాముడు అలా చేయక రావణుని రథాన్ని, జెండాను, గొడుగును, శూలమును, ఖడ్గమును ధ్వంసం చేసి ఆ రావణుని కిరీటం కూడా పడగొట్టాడు. కిరీటం పడగొట్టినవాడు తలను కూడా పడగొట్టేయగలడు కదా. కానీ రాముడు తలుచుకుంటే ఆ తలను కూడా నరికేయగలడు. కానీ అలా చేయక శ్రీరాముడు రావణునితో, నువ్వు చాలా భయంకరమైన యుద్ధం చేశావు, నా వీరుల్లో చాలామందిని చంపావు, అందువల్ల అలసిపోయినట్లు అవుపడుతున్నావు, వెళ్ళు, ఈ రాత్రి విశ్రాంతి తీసుకో, రేపు రా, నాతో యుద్ధానికి సిద్ధపడు అని వదిలేశాడు. రావణుడు శ్రీరామునికి చేసిన అపకారం సీతను ఎత్తుకు రావడం, అట్టి అపకారిని కూడా వెంటనే చెప్పకుండా సంహరించకుండా వదిలిపెట్టాడు శ్రీరాముడు. యుద్ధం చేస్తూ అలసిపోయి ఉన్నవాడిని చంపితే అది యుద్ధనీతి కావచ్చు, అలా చంపినవాడు వీరుడు కావచ్చు. కానీ ఆ వీరుడు మామూలు వీరుడు. కానీ శ్రీరాముడు జగదేక వీరుడు. ఎప్పటికెయ్యది ప్రస్తుతము అప్పటికిని ఆ మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తాన్నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఏ సందర్భానికి ఏ మాట ప్రశంసింపబడుతుందో ఆ సందర్భానికి ఆ మాటలు పలికి ఇతరుల మనస్సులు నొచ్చుకునేటట్లు చేయక, బాధపడవలసిన పరిస్థితులు కల్పించుకొని తాను బాధపడక అటువంటి పరిస్థితులు తొలగించుకొని మెలిగే మనిషే మనిషి. సుమతి శతక పద్యాలు. ఎప్పుడు తప్పులు వెదకెడు ఆ పురుషునిన్ కొల్వన్ కూడదు అది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను కప్ప వసించిన విదంబు కదరా సుమతి. ఓ సుమతి, తనను సేవించేవారి తప్పులను ఎల్లప్పుడూ వెదికే, ఎప్పుడూ తప్పులు వెదికెడు ఆ పురుషునిన్ ఆ మనిషిని కొల్వన్ కూడదు సేవించకూడదు. అది ఎట్లన్నన్ అది సేవించడం ఎలా ఉంటుందంటే, సర్పంబు పడగ నీడను పాము పడగ నీడలో కప్ప వసించిన విదంబు కదరా సుమతి.
పాము పడగ నీడలో కప్ప నివసించినట్లు ఉంటుంది. ఎప్పుడు సంపద కలిగినన్ అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగన్ చెరువు నిండినన్ కప్పలు 10,000 చేరున్ కదరా సుమతి. ఓ సుమతి, ఏ సమయంలో సంపద నీ దగ్గర ఉంటుందో, ఎప్పుడు సంపద కలిగినన్ అప్పుడు బంధువులు ఒత్తురు, ఆ సమయంలోనే బంధువులందరూ వచ్చి చేరుతారు. అది ఎట్లన్నన్, అది ఎలా ఉంటుందంటే తెప్పలుగన్ పుష్కలముగా, తెప్పలుగన్ చెరువు నిండన్, ఆ చెరువు నిండా కప్పలు 10,000 చేరును కదరా సుమతి. పుష్కలంగా చెరువులోన నీరు ఉన్నప్పుడే కప్పలు ఎక్కువగా చేరినట్లు ఉంటుంది. కనకపు సింహాసనమునన్ శునకమున్ కూర్చుండను బెట్టి శుభలగ్నమునందు వనరంగన్ పట్టము గట్టినన్ వెనకటి గుణమేల మాను వినురా సుమతి. ఓ సుమతి విను, శుభలగ్నమునందు కనకపు సింహాసనమున బంగారు సింహ ఆకారము గల రాజపీఠము పైన కుక్కను కూర్చుండేటట్లు చేస్తే, సింహాసనం ఎక్కక పూర్వం ఉన్న గుణమును కుక్క ఎందుకు మానుకుంటుంది? మానుకోదు. కమలములు నీటన్ పాసినన్ కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పినన్ తమ మిత్రులు శత్రులగుట తథ్యము సుమతి. కమలములు నీటన్ పాసినన్, కమలములు నీటిలో ఉండకుండా నీటిని నుండి బయటపడితే, కమలాలు నీటిలో ఉన్నంతసేపు ఎండ వల్ల అవి వికసిస్తాయి. అప్పుడు ఎండ కమలాలకు మిత్రుడు. ఎప్పుడైతే కమలాలు నీటి నుంచి బయటపడతాయో, కమలములు నీటన్ పాసినన్, అదే ఎండ వల్ల కమలాలు వాడిపోతాయి. రశ్మి ఎండ. అలాగే తమ తమ స్థానాలు విడిచిపెట్టిన వారికి వారి మిత్రులే వారికి శత్రువులు అవుతారు. ఈ విషయం గరుడ పురాణంలోని నీతిసారంలో కూడా ఉంది. సుమతి శతక పద్యాలు. తన కలిమి ఇంద్రభోగము, తన లేమియే సర్వలోక దారిద్రంబును, తన చావు జగత్ప్రళయము, తన వలచిన యది ఏ రంభ తథ్యము సుమతి. కొందరు ఇలా భావిస్తారు. తనకు గల సంపదయే ఇంద్రుడికి ఉన్నంత సంపదగా అనుకుంటాడు. తాను దరిద్రంగా ఉంటే సర్వలోకాలకు దరిద్రం వచ్చిందిగా భావిస్తాడు. చావుకు దగ్గరగా ఉన్నప్పుడు తాను మరణిస్తే అన్ని లోకాలు నాశనం అవుతాయని భావిస్తాడు. తాను ఏ స్త్రీ పట్ల ఇష్టపడతాడో ఆమె ఒక్కరినే రంభగా భావిస్తాడు. ఇది సామాన్య మానవ ప్రవృత్తి. తన వారు లేని చోటను చనువు ఇంచుకలేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకున్ నిలువందగదు మహిళో సుమతి. తనవారు అనగా బంధువులు, మిత్రులు వారు లేని చోట ఉండకూడదు. చనువు లేని చోట అనగా ఒక దగ్గరకు వెళ్ళాలంటే ఇష్టం ఉండనప్పుడు, అక్కడ ఉన్నవారికి తన మీద ఇష్టం ఎలాగూ ఉండదని తెలుసుకున్నప్పుడు అక్కడికి పోయి ఉండకూడదు. కలహము పోట్లాట జరుగుతున్న చోట ఉండకూడదు. ఎక్కడైనా తన మీద అనుమానంగా ఉన్నారని, కీడు కలుగుతుందని భావించినప్పుడు అక్కడికి పోయి ఉండకూడదు. అలాగే తనకు ఒక చోట ఉంటే కీడు కలుగుతుందని అనుమానం ఉంటే ఆ చోట ఉండకూడదు. నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లి తండ్రి నాతులతోడన్ నవ్వకుమీ పరసతితోన్ నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతి. సభలో ఉన్నప్పుడు నవ్వరాదు, పరిహాసం చేయరాదు. నవ్వుకు మరి ఒక అర్థం పరిహాసం. నవ్వకుమీ తల్లి తండ్రి నాదుల తోడన్ అంటే తల్లితో, తండ్రితో, ప్రభువుతో, యజమానితో, భర్తతో పరిహాసం చేయకూడదని అర్థం. నవ్వకుమీ పరసతితో అంటే వేరే వ్యక్తి భార్యతో నవ్వకూడదు. నవ్వకుమీ విప్రవరుల అంటే బ్రాహ్మణులలో శ్రేష్ఠులు అయిన వారిని వేళాకోళం చేయకూడదు. ఇది నీతి, ఇది పాటించాలి. పతి కడకున్ తన్నున్ కూర్చిన సతి కడకున్ వేల్పు కడకున్ సద్గురు కడకున్ సుతు కడకున్ రిత్త చేతులన్ మతిమంతులు చెనరు నీతి మార్గము సుమతి. తనకంటే ఉన్నతమైన వ్యక్తి వద్దకు, తన భార్య వద్దకు,
తన ఇష్టదైవం వద్దకు, తనకు చక్కగా బోధించిన అధ్యాపకుని వద్దకు, తన కుమారుని వద్దకు ఒట్టి చేతులతో ఏ వ్యక్తి పోకూడదు. పాలసునకైన ఆపద జాలిన్బడి తీర్పంతగదు సర్వజ్ఞునకున్, తేలు అగ్నిన్ పడంగని పట్టిన మేలు ఎరుంగునే మీటునుగాక మేదిని సుమతి. సర్వజ్ఞుడు, అంతా తెలిసినవాడు, ఒక వ్యక్తి గురించి అంతా తెలిసినవాడు, వాడు దుష్టుడని తెలిసినప్పుడు కూడా ఆ దుష్టుడు ఆపదలో పడ్డాడని జాలిపడి వాడి ఆపదను పోగొట్టాలని ప్రయత్నించకూడదు. తేలు నిప్పుల్లో పడిందని చేత్తో తీయడానికి పట్టుకుంటే ఆ తేలు కుడుతుంది. సుమతి శతక పద్యాలు. పాలను కలసిన జలము పాల విదంబున నేయుండున్, పరికింపన్గాన్ పాలచెవిన్ చెరుచును కావునన్, పాలసుండగువాని పొందు వలదుర సుమతి. ఓ సుమతి, పాలలో కలిసినట్టి నీరు పాలలాగానే ఉంటుంది చూస్తే, కానీ పాల రుచిని పాడు చేస్తుంది. కాబట్టి దుష్టుని అయిన వాని స్నేహం వద్దు. దుష్టునితో స్నేహం చేస్తే మంచివాడు చెడ్డవాడు అవుతాడు, కానీ మంచివానితో ఉన్నందువల్ల ఆ దుష్టుడు మంచివానిగా మారడం అసంభవం. పాలలో నీరు కలిస్తే పాలలాగానే ఉంటుంది, కానీ ఆ పాల రుచిని పోగొడుతుంది. అంతేకాని ఆ నీళ్లు మంచినీళ్లుగా కాబోవు. పుత్రోత్సాహము తండ్రికిన్, పుత్రుండు జన్మించినప్పుడే పుట్టదు, జనులు ఆ పుత్రునిన్ కనుంగొని పొగడంగన్, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. కొడుకు వల్ల కలిగే సంతోషం తండ్రికి కొడుకు పుట్టినప్పుడే కలుగదు. ప్రజలు ఆ పుత్రుణ్ణి చూసి పొగిడినప్పుడు తండ్రికి సంతోషం కలుగుతుంది. పున్నాంనో నరకాత్రయత ఇతి పుత్ర. పున్నామ అనే నరకానికి పోకుండా పుత్రుడు రక్షిస్తాడు తండ్రికి జన్మించినందున. కాబట్టి తండ్రికి కొడుకు జన్మించినాడే సంతోషం కలుగుతుంది. కానీ లోకంలో జన్మించిన కొడుకు సంతోష పెడతాడని గ్యారంటీ లేదు. కాబట్టి కొడుకు తండ్రిని తల్లితో పాటు సంతోష పెట్టాలని, అలా చేసినప్పుడే ప్రజలు లోకం పొగుడుతుందని కవి భావం. అంతేకాని తండ్రి కన్నా ఎక్కువ ధనం సంపాదిస్తే, ఎక్కువ పదవి హోదా పొందితే తండ్రి సంతోషిస్తాడని అర్థం కాదు. ఆ సంతోషము ఆ ఆనందము వేరు. బలవంతుండ నాకేమని పలువురతోన్ నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేతన్ చిక్కి చావదె సుమతి. బలమున్నదని, అది ఏ బలమైనా, ధన బలమైన, పదవి బలమైన, అధికార బలమైన, అది ఉంది నాకు, ఇక బలహీనులతో విరోధం తెచ్చుకుంటాను అని బలహీనులతో ప్రవర్తిస్తే అట్లా తెచ్చుకోకూడదని కవి ఇలా అంటున్నాడు. ఓ సుమతి, బలవంతుడను నాకేం నష్టం కలుగుతుంది అని చాలా మందిని లెక్క చేయకుండా మాట్లాడటం వల్ల మేలు కలగదు. ఎందుకంటే బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చస్తుంది. బలవంతమైన సర్పం తనకు ఉన్న విషం కారణంగా అది కరిచి చంపగలదు. అలా కరిచి చంపడం దానికి పెద్ద ప్రాణుల పట్లనే సాధ్యమవుతుంది, కానీ చిన్న ప్రాణుల పట్ల సాధ్యం కానే కాదు. చీమల్లో నల్ల చీమలు ఉంటాయి. వాటికి పాము దొరికిపోయినప్పుడు అప్పుడు నల్ల చీమలు పామును కుట్టగలుగుతాయి, కానీ పాము మాత్రం చీమల్ని కుట్టలేకపోతుంది. అందుచేత నల్ల చీమల చేత కుట్టబడిన ఆ పాము చస్తుంది. వినందగున్ ఎవ్వరు చెప్పినన్ వినినంతన వేగపడక వివరింపంతగున్, కని కళ్ళ నిజము తెలిసిన మనుజుండెపో నీతిపరుడు మహిళో సుమతి. చెప్పిన వారు ఎవరన్నది అని ఆలోచించక, ఏమి చెప్పారు అన్నది ఆలోచించి స్వంత బుద్ధితో ఆ చెప్పినది సత్యమా అసత్యమా అని నిర్ణయించుకోవాలి. ఎవ్వరు ఏమి చెప్పినా వినవచ్చు. విన్నాక తొందరపడక ఆలోచించి ఆ చెప్పింది చూచి
అది సత్యమా అసత్యమా అని తెలుసుకున్నవాడే నీతి తెలిసినవాడు. సుమతి శతక పద్యాలు. సరసము విరసము కొరకే, పరిపూర్ణ సుఖంబులు అధిక బాధల కొరకే, పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి. సరసము విరసము కొరకే, పరిపూర్ణ సుఖంబులు అధిక బాధల కొరకే, పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి. సరసం అంటే సంతోషం కలిగించే మాటలు మాట్లాడటం, చేష్టలు చేయటం. ఈ సరసం దుఃఖం కలగటం కోసమే, విరసం కోసమే. పూర్తి సుఖాలు ఎక్కువ కష్టాలు అనుభవించటానికే. పరిపూర్ణ సుఖంబులు అధిక బాధల కొరకే, పెరుగుట విరుగుట కొరకే. అన్ని విషయాల్లో పెరిగినవి తరగటంకే ఉంటాయి. కానీ ధరల సంగతి ఎప్పుడైనా సరే తగ్గిందంటే మళ్ళీ ఎక్కువ కావటం కోసమే. తథ్యము సుమతి, ఇది నిజం. సిరి తా వచ్చిన వచ్చును సరసంబుగా నారికేల సలిలము భంగిన్, సిరి తాన్ పోయినన్ పోవును కరిమ్రింగిన వెలగ పండు కరనిన సుమతి. సిరి తా వచ్చిన వచ్చును సరసంబుగా నారికేల సలిలము భంగిన్, సిరి తాన్ పోయినన్ పోవును కరిమ్రింగిన వెలగ పండు కరనిన సుమతి. కొబ్బరికాయలోకి నీళ్లు ఒకరి ప్రయత్నం వల్ల రావు, వాటంతట అవే వస్తాయి. మామూలు నీళ్ళలాగే ఉంటాయి, కానీ రుచి ఉంటుంది. సంపద కూడా ప్రయత్నించిన వారు అందరికీ రాదు. ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో కానీ సంపద వస్తుంది, కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చినట్లు. సంపద పోయేటప్పుడు కూడా గుట్టు చప్పుడు కాకుండా పోతుంది. కరి మింగిన వెలగపండు అంటే కరి అనే పురుగు వెలగపండులోకి ప్రవేశించి వెలగపండులోని గుజ్జును తినేస్తుంది. అంతేకాని కరి అంటే ఏనుగు అని, అది వెలగపండులోని గుజ్జును తిని వెలగ డొల్లను వదులుతుందని అనుకోవడం సరికాదు. సంపద గుట్టు చప్పుడు కాకుండా కరి మింగిన వెలగపండులోని గుజ్జులా పోతుందని అర్థం. స్త్రీల ఎడబాదులాడకు, బాలురతో చెలిమి చేసి భాషింపకుమీ, మేలైన గుణము విడువకు, ఏలిన పతి నింద సేయకు ఎన్నండు సుమతి. స్త్రీల ఎడబాదులాడకు, బాలురతో చెలిమి చేసి భాషింపకుమి, మేలైన గుణము విడువకు, ఏలిన పతి నింద సేయకు ఎన్నండు సుమతి. ఓ సుమతి, ఎప్పుడూ కూడా స్త్రీలపై అపవాదులు పలుకకు. చిన్నపిల్లలతో స్నేహం చేసి వారితో మాటాడకు. ఉత్తమమైన లక్షణం విడువకు. నిన్ను పోషిస్తున్న యజమానిని దూషించకు. ఒక స్త్రీపై నిందలు వేస్తే ఆ స్త్రీ ఒక్కరే కాదు, ఆ స్త్రీ కుటుంబమునకే అప్రతిష్ట కలిగించటం అవుతుంది. ఈర్ష్య, అసూయ, పగ వల్ల నిందలు వేస్తారు. ఈ లక్షణాలు తొలగించుకోవడం చేయాలి. బాలురతో, చిన్నవారితో స్నేహం చేసి వారితో కలిసి ఉండటం వల్ల మనిషి తేలిక అయిపోతాడు. ఉత్తమ గుణం ఎప్పుడూ విడవకూడదు. తనను పోషించేవారిని ఏనాడు నిందించకూడదు. ఇది సుమతి శతకములోని చివరి పద్యం.